మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రాథమికంగా మనకు క్యాన్సర్ లో కనిపించే లక్షణాలు ఏమిటంటే, ఒకటి విపరీతమైన అలసట. సో అలసట అనగా రెస్ట్ తీసుకున్నా కానీ ఏమాత్రము రిలీఫ్ కనిపించినటువంటి అలసట. సో ఇది ప్రాథమికంగా కొన్ని రకాలటువంటి క్యాన్సర్స్ లో రక్తహీనత ఉంటుంది. సో రక్తహీనత అనగా అనీమియా, రక్తం తక్కువ ఉండడం వల్ల వచ్చే అలసట ఉండొచ్చు. సో ప్రాథమికంగా చూసుకున్నట్లయితే మనకు కొన్ని రకాలటువంటి లుకేమియాస్ లో, లింఫోమాస్ లో ఆర్ క్యాన్సర్స్ ట్యూమర్స్ నుంచి బ్లీడింగ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఈ రకమైనటువంటి క్యాన్సర్స్ లో మనకి రక్తహీనత ఏర్పడడం ద్వారా కూడా అలసట, విపరీతమైనటువంటి అలసట రావడం ఒకటి ప్రాథమిక లక్షణం. రెండోది బరువు అధికంగా తగ్గడం, అనగా 5 kgs ఆర్ మోర్ దాన్ 5 kgs ఇన్ రీసెంట్ టైమ్స్ లో తగ్గినట్లయితే ఇన్వాలంటరీ వెయిట్ లాస్ మోర్ దాన్ 5 kgs is very significant, and this also can be a sign in advanced stage cancers. సో నెక్స్ట్ వచ్చేసేసి మనకి దగ్గు, కోల్డ్ రిలేటెడ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ కాఫ్ సాధారణంగా మనకి యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు కంట్రోల్ అవుతుంది. అనగా 3 to 4 weeks తర్వాత కూడా తగ్గనటువంటి క్యాన్సర్, సో యాంటీబయాటిక్స్ యూజ్ చేసినా కానీ తగ్గనటువంటి దగ్గు, విపరీతమైనటువంటి దగ్గు ఆర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కెన్ బి సీన్ ఇన్ లంగ్ క్యాన్సర్స్. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆంకాలజిస్ట్ ను సంప్రదించాలి. అలాగే మనం ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రాథమికంగా కనిపించేటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే స్వెల్లింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ స్వెల్లింగ్ ఆర్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, స్వెల్లింగ్ ఇన్ ద నెక్, సో లైక్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ లింఫ్ నోడల్ స్వెల్లింగ్స్, సో లింఫ్ నోడ్ గ్రంథుల స్వెల్లింగ్ నెక్ లో, సో ఇవన్నీ స్వెల్లింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ క్యాన్సర్ కావచ్చు. సో అన్ని స్వెల్లింగ్స్, అన్ని క్యాన్సర్ కాకపోవచ్చు. దేర్ ఆర్ సమ్ ట్యూమర్స్ కాల్డ్ యాజ్ బినైన్ ట్యూమర్స్ కూడా, బట్ బినైన్ ట్యూమరా మాలిగ్నెంట్ ట్యూమరా అని మనం డిఫరెన్షియేట్ చేయాలంటే కంపల్సరీ ఆంకాలజిస్ట్ ను సంప్రదించి కొన్ని రకమైనటువంటి నీడిల్ టెస్ట్ చేసిన తర్వాతనే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనగా కంపల్సరీ స్వెల్లింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్ బికాస్ దిస్ కెన్ బి డెఫినెట్లీ క్యాన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, అనగా మింగడం కష్టంగా ఉండడం, ఫర్ ఎగ్జాంపుల్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ లిక్విడ్స్, వాటర్ తాగడంలో కష్టం కావచ్చు, సాలిడ్ ఫుడ్ తీసుకోవడంలో కూడా మింగడంలో కష్టము. సో ఇవన్నీ కూడా మనము ప్రిడామినెంట్లీ ఈసోఫాగల్ క్యాన్సర్ అంటే అన్నవాహిక, ఆహారవాహిక, ఫుడ్ పైప్ క్యాన్సర్స్ లో చూస్తూ ఉంటాము. ప్లస్ స్టమక్ క్యాన్సర్స్ లో కూడా చూడొచ్చు, థ్రోట్ క్యాన్సర్స్ లో కూడా ఇలాంటి లక్షణాలతో పేషెంట్స్ మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్, అనగా కాన్స్టిపేషన్ ఆర్ డయేరియా, సో మలబద్ధకం కానీ, ఎక్కువ సార్లు మోషన్స్ వెళ్లాల్సి రావడం కానీ, ఇదంతా కూడా నాట్ జస్ట్ ఫర్ 1 or 2 days, రకమైనటువంటి ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ లైక్ 3 to 4 weeks ఉన్నప్పుడు కంపల్సరీ మనము చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ లైక్ కాన్స్టిపేషన్ ఆర్ ఇంక్రీజ్డ్ లూజ్ స్టూల్స్, డయేరియా, ఇవన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్ లాగా కనపడొచ్చు, కానీ లోపల అండర్లయింగ్ క్యాన్సర్ ద్వారా ఈ లక్షణాలు వచ్చే అవకాశాలు చాలా గణనీయంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే కోలోరెక్టల్ క్యాన్సర్స్ కావచ్చు ఆర్ స్టమక్ క్యాన్సర్స్ కావచ్చు, ఇలాంటి వాటిలలో ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ ఉంటాయి. అలాగే మల విసర్జనలో స్టూల్స్ పాస్ చేసినప్పుడు రక్తం పడడము, ఇలాంటివన్నీ కూడా మనము ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకూడనటువంటి సిమ్టమ్. నెక్స్ట్ అలాగే యూరినరీ రిలేటెడ్ సిమ్టమ్స్, అనగా యూరిన్ లో బ్లడ్ పడడము, ఎక్కువ సార్లు యూరినేషన్ కి వెళ్లాల్సి రావడం, ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ప్రోస్టేట్ క్యాన్సర్, వాట్ దే విల్ present with nocturia, that is they tend to go too many times for urination in the nights, so increased frequency of micturition in the nights and sometimes increased frequency of the micturition or urination in the daytimes also. So these are all the symptoms which you cannot neglect at any point of time because they will indicate us the underlying cancer. So ivanni kuda manaki telavadam important. One should be aware of all these because if you are aware of these only, you can actually consult the concerned doctor and get yourself tested and get diagnosed. So what is important is early diagnosis is very important if you have to cure the cancers in a వెరీ ఎఫెక్టివ్ వే. సో ఈ సిమ్టమ్స్ అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ తెలుసుకున్నప్పుడే, అవేర్నెస్ ఉన్నప్పుడే మీరు కన్సర్న్ డాక్టర్ మీట్ అవుతారు. తద్వారా మనకు అవసరమైన పరీక్షలు, బయాప్సీ, ఎఫ్ఎన్ఏసి లాంటి నీడిల్ టెస్ట్ చేయడం ద్వారా మనము క్యాన్సర్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఈ సిమ్టమ్స్ అవేర్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనము నెగ్లెక్ట్ చేయకుండా కన్సర్న్ డాక్టర్, ఆంకాలజిస్ట్ కలవడం ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత మనకు తొలి దశలో ఈ క్యాన్సర్ ను మనం గుర్తించగలిగినట్టయితే, ఏ క్యాన్సర్ అయినా తొలి దశలో
గుర్తించగలిగినట్టయితే మనకు సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే చూసుకున్నట్టయితే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటే గొంతు మారడము, బొంగురు పోవడము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లంగ్ క్యాన్సర్ ఆర్ లారింగ్స్ క్యాన్సర్ ఆర్ థైరాయిడ్ క్యాన్సర్, ఈ రకమైన క్యాన్సర్ లో ఓన్లీ మనకు కొన్నిసార్లు పేషెంట్స్ గొంతు బొంగురు పోవడం అనే లక్షణం ద్వారానే మనకు ప్రజెంట్ అవుతా ఉంటారు. సో గొంతు బొంగురు పోవడము, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ చేంజ్ ఫర్ ఎ మినిమం డ్యూరేషన్ ఆఫ్ 3 weeks ఆర్ 4 weeks లెట్ us say. సో ఇవన్నీ కూడా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడనటువంటి సిమ్టమ్స్. అలాగే ఫీవర్, సచ్ ఎ సింపుల్ సిమ్టమ్ ఫీవర్, కానీ ఫీవర్ కూడా అప్పుడప్పుడు 3 to 4 weeks తగ్గనప్పుడు దాన్ని కంపల్సరీగా మనం ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ లింఫోమాస్, ల్యూకేమియాస్ ఇలాంటి క్యాన్సర్ లో ఓన్లీ ఫీవర్ ద్వారా కూడా ప్రజెంట్ అవుతా ఉంటారు. సపోర్టివ్ కేర్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ తీసుకున్నాక తగ్గనటువంటి జ్వరం ఉంటే డెఫినెట్ గా ఆంకాలజిస్ట్ ను కన్సల్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫీవర్ అసోసియేటెడ్ విత్ నైట్ స్వెట్స్. సో ఇది మనము హడ్జ్కిన్స్ లింఫోమా లాంటి లింఫోమాస్ లో తరచుగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మానని గాయాలు ఆర్ పుండ్లు, సో అల్సర్స్. సో దే ఆల్సో యాక్చువల్లీ మే ఇండికేట్ ది అండర్లయింగ్ క్యాన్సర్. సో 3-4 వారాలు మనకు అవసరమైనటువంటి సపోర్టివ్ కేర్ మెడిసిన్స్ తీసుకున్నాక, యాంటీబయాటిక్స్, ఆయింట్మెంట్స్ వాడినాక కూడా గాయం మానట్లేదు, పుండు మానట్లేదు అంటే క్యాన్సర్ కావడానికి అవకాశం ఉంటుంది. శరీరంలో రీసెంట్ గా వచ్చినటువంటి స్కిన్ చేంజెస్ ను కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ మోల్ విత్ బ్లీడింగ్ ఆర్ అల్సరేషన్, అలాంటి కొత్త సైన్స్, సిమ్టమ్స్, లక్షణాలు కనపడ్డప్పుడు మనం డెఫినెట్ గా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో మనకు మెలనోమా లాంటి క్యాన్సర్స్ రావచ్చు, లేకపోతే స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు. సో ఈ రకంగా యూ షుడ్ బి వెల్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ, so that if there is any recent change in your body, you have to consult oncologist immediately so that we can do the required tests and diagnose it in early stage and cure the cancer in a better way. So ఈ రకమైనటువంటి లక్షణాలు ప్రాథమికంగా మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీ యాజ్ అన్ ఇండివిజువల్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డెఫినెట్ గా వీలైనంత త్వరగా ఆంకాలజిస్ట్ ని సంప్రదించడం, ప్లస్ రిక్వైర్డ్ ఇన్వెస్టిగేషన్స్, రిక్వైర్డ్ బ్లడ్ టెస్ట్, రిక్వైర్డ్ FNAC, బయాప్సీ లాంటి తదితర పరీక్షలు చేయించుకోవడం ద్వారా మనం క్యాన్సర్ ను ఎర్లీ స్టేజ్ లో గుర్తించవచ్చు. ఎర్లీ స్టేజ్ లో గుర్తించడం వల్ల మనకు కలిగే అత్యంత ప్రయోజనం ఏమిటంటే ఏ క్యాన్సర్ నైనా తొలి దశలో కనుక్కున్నప్పుడు మాత్రమే మనం 100% క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.